శ్రీదేవి శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు శ్రీ రాజశ్యామల సహిత దశమహావిద్య స్వర్ణ దేవాలయ సంకల్పకర్త బ్రహ్మశ్రీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు శ్రీ రాజశ్యామల అమ్మవారి ఆలయ నిర్మాణ సంకల్పం వెనుక ఉన్న లక్ష్మీ గణపతి ఆలయం మరియు మనకి తెలియని ఎన్నో విశేషాలు మన ఐడ్రీమ్ ప్రేక్షకుల ముందుకొచ్చి పంచుకుంటున్నారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ లక్ష్మీ గణపతి పరబ్రహ్మణే నమో నమః. జయ జయ శంకర, హర హర శంకర, కాంచీ శంకర, కామకోటి శంకర. మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీ రాజశ్యామల సహిత దశమహావిద్య స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్ప యాగశాల సన్నిధానం నుండి సత్తుపల్లి పట్టణ శివారునందు వేంచేస్తున్నటువంటి శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం సన్నిధానంలో యాగశాలలో స్వర్ణదేవాలయ నిర్మాణ మహాసంకల్పాన్ని ఉద్దేశించి ఇక్కడ అమ్మవారిని మాఘమాసంలో మొన్న మనం పరాభవనామ సంవత్సరంలో మాఘమాసంలో అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. అమ్మవారి యొక్క స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్పం లోకహితార్థమై ఎంతోమంది సాధకులకు ఎన్నో సంవత్సరముల యొక్క కళ ఇది. అమ్మవారి ఆలయము మన పరిసర ప్రాంతములలో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ ప్రపంచం మొత్తంలో కూడా రూపసహితముగా ప్రత్యక్షంగా 16 అడుగుల స్వరూపంతో దశమహావిద్య స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్పం ఇది కొన్ని వందల సంవత్సరముల నాటి కళ. మతంగ మహాముని తపస్సు చేసి తన కుమార్తెగా అమ్మవారిని పొంది మనల్ని అనుగ్రహించినటువంటి ఆ మతంగ మహాముని నామధేయముతో రాజమాతంగీశ్వరిగా భక్తుల పాలిటి కొంగు బంగారమై విరాజిల్లుతూ కోరిన కోరికలు తీరుస్తూ భక్తులకు కల్పవల్లిగా అనుగ్రహిస్తున్న ఆ అమ్మవారికి ఏనాడో ఆలయములు అన్ని ప్రాంతములలో నిర్మాణము చేయవలసిన అవశ్యం ఎంతైనా ఉంది. కారణం ఏది ఏమైనప్పటికీ కూడా ఈ నిమిషం, ఈ క్షణం, ఈ 25 సంవత్సరాల పాటు ఈ సన్నిధానంలో సత్తుపల్లిలో పెద్దవంతెన దగ్గర వేంచేస్తున్నటువంటి శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో మనం యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించి 25 సంవత్సరాల పాటుగా అమ్మవారి యొక్క ఆలయ నిర్మాణం కొరకు అత్యంత రహస్యముగా, ఎందుకంటే అమ్మవారు మాఘమాసంలోనూ మరియు ఆషాఢ మాసంలోనూ మంత్రినిగా దండినిగా ఉన్నటువంటి ఆ అమ్మవారు రాజశ్యామల అమ్మవారు మంత్రిని, వారాహి అమ్మవారు దండిని. అన్ని మంత్రములపైన ఆవహించి ఉన్నటువంటి ఆ శ్యామల అమ్మ 3,00,00,000 మంది దేవతల యొక్క అనుగ్రహం మనకి లభించాలన్నా, 32,000 కోట్ల మంది దేవతల యొక్క కృప మనకి లభించాలన్నా, దేవత కృప మనకి లభించటానికి కలియుగంలో ముఖ్యంగా ఏ దేవతనైనప్పటికీ కూడా పదే పదే జప తపముల ద్వారా, యజ్ఞ యాగాది క్రతువుల ద్వారా ఏ ఏ దేవతలు ఏ ఏ స్వరూపాలతో విరాజిల్లుతూ ఉన్నప్పటికీ కూడా పరదేవత యొక్క అనుగ్రహం లేకుండా, ఏ దేవత నుండి రావలసినటువంటి ఒక అనుగ్రహములైనప్పటికీ కూడా రావటం చాలా కష్టం. ఒక్కొక్క దేవతను ఉద్దేశించి ఒక్కొక్క దేవతకు సంబంధించి ప్రత్యేకంగా లక్ష్మీ అమ్మవారికి పూజ చేస్తే లక్ష్మి లభిస్తుంది, సరస్వతి అమ్మవారికి పూజ చేస్తే సరస్వతి లభిస్తుంది, విష్ణుమూర్తికి సంబంధించి అర్చన చేస్తే విష్ణు సంబంధమైనటువంటి ఒక అంశాలలో సృష్టి స్థితి లయకారకులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇలా ఒక్కొక్క దేవతలకు సంబంధించి ఒక్కొక్క రకమైనటువంటి ఒక అధికారాన్ని లలితా మహాత్రిపుర సుందరి పరాభట్టారికాదేవి అందరికీ ఆ యొక్క స్థితిని ఏర్పాటు చేసింది. అందులో భాగంగా
శ్యామల అమ్మవారును మంత్రనాయకినిగా, మంత్రం అంటే వ్యూహం, మంత్రం అంటే ఆలోచన, మంత్రము అంటే ఆ మంత్రానికి సంబంధించినటువంటి యొక్క సాధన ద్వారా నిజ జీవితంలో మనము ఎదుర్కొనేటువంటి ఒక సమస్యలకు పరిష్కార మార్గం తెలుసుకోవటానికి ఆ మంత్రం జపిస్తే, ఏ మంత్రం? రాజశ్యామల అమ్మవారి యొక్క మంత్రం. రాజశ్యామల అమ్మవారి యొక్క మంత్రాన్ని అనుష్ఠానం చేసినా, మంత్ర సాధన చేసినా ఆ మంత్రానికి సంబంధించినటువంటి ఒక అధిష్టాత్ర అయినటువంటి ఒక అనుగ్రహం లభిస్తుంది అని సాధకులు గుప్తముగా, రహస్యముగా మరి అందరూ కూడా నిరంతరం అమ్మవారి యొక్క అనుగ్రహం కొరకు, అమ్మవారి యొక్క కృప కొరకు అత్యంత రహస్యముగా సాధన చేసేటువంటి ఒక ఈ శ్యామల అమ్మవారి యొక్క మరి ఆలయ నిర్మాణము అనేటువంటిది ఇది సాధకులకు, భక్తులకు అందరికీ కూడా ఆనందదాయకమైనటువంటి ఒక అంశం. ఎందుకంటే 32,000 కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం మనం పొందాలి అంటే మంత్రసిద్ధి కలగాలి, లేదా ఆ మంత్రముల పైన ఆవహించి ఉన్నటువంటి ఒక గణపతి పూజ చేసినప్పటికీ కూడా ఆ గణపతి యొక్క అనుగ్రహాన్ని, గణపతి పూజ చేసేది ఎందుకంటే విఘ్నకర్త విఘ్నహర్త అని అంటూ ఉంటారు. అందువల్ల విఘ్నములను తొలగడానికి, విఘ్నములను నివారణ చేయడానికి కావలసిన కార్యక్రమములు సఫలీకృతం అవ్వడానికి గణపతిని ఆరాధిస్తాం. అలాంటి ఆ గణపతి అనుగ్రహం లభించాలన్నప్పటికీ కూడా శ్యామల అమ్మవారి యొక్క అనుగ్రహం లేకుండా ఏది కూడా జరగదు. ఆఖరికి వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి లభించాలన్నప్పటికీ కూడా చెప్తున్నాను కదా, 32,000 కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం మనకి లభించాలంటే అందుకే మంత్రంలో వస్తుంది, సర్వరాజవ శంకరి, సర్వ స్త్రీ పురుషవ శంకరి, సర్వ దుష్టమృగవ శంకరి, సర్వసత్వవ శంకరి, సర్వలోకవ శంకరి, త్రైలోక్యమే వశమానే స్వాహ. ముల్లోకాల్లో ఉండబడేటువంటి ఒక దేవతలు కూడా మనకి వరాలు ఇవ్వాలి అంటే ఎవరెవరికి ఏ ఏ సమస్యలు ఉంటాయో, ఎవరెవరికి వారికి సంబంధించినటువంటి ఒక వ్యక్తిగతమైన జీవితంలో ఉండబడేటువంటి ఒక కామ్యములను సిద్ధింప చేసుకోవడానికి శ్యామల అమ్మవారి ఆరాధనే ఏకైక మార్గం. అయితే ఈ అమ్మని ఆరాధించేటువంటి ఒక క్రమంలో ఇది గుప్తముగా ఉండిపోవటం చేత సాహసం చేసి ఎవరూ కూడా నవరాత్రుల వరకు మాత్రమే పరిమితి అయి, అటు వారాహి నవరాత్రులు అవ్వచ్చు, ఇటు శ్యామల అమ్మవారి నవరాత్రులు అవ్వచ్చు, గుప్తముగానే చేసుకుంటూ వెళ్ళారు. పూర్వం రాజులు వారికి ఉన్నటువంటి ఒక రాజ్యాన్ని కోల్పోయినప్పుడు రాజ్యాధికారం కొరకు రహస్యంగా కీకారణ్యంలోకి వెళ్ళి వనమూలికలతో, విశేషమైనటువంటి ఒక మంగళ ద్రవ్యాలతో అమ్మవారికి రాజులు విశేషంగా యాగములు చేసి తిరిగి మరలా రాజ్యమును పొందారు. ఆ విధంగా రాజ్యమును పొందిన తర్వాత నిరంతరము కూడా యాగములు చేస్తూ వంశ పారంపర్యంగా రాజ్యాధికారాన్ని పొందారు. ఇప్పటికీ కూడా ఒక్కొక్క ఫ్యామిలీలో డాక్టర్లు, వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తం కూడా డాక్టర్లుగానే ఉంటారు. ఇంకొంతమంది ఫ్యామిలీస్లో లాయర్లుగా ఉండిపోతారు. ఇంకొంతమంది ఆ ఫ్యామిలీస్లో ఐఏఎస్లు, ఐపీఎస్లు, కొంతమంది వేద పండితులు. ఇలా వాళ్ళ యొక్క జీవన విధానములలో వాళ్ళకు ఉండబడేటువంటి ఒక ఆ పూర్వజన్మ సుకృత ఫలితం చేత ఆ దేవతను ఉద్దేశించి మనం సంకల్పం చేసినటువంటి ఒక ఏవైతే ఉన్నాయో వంశపారంపర్యముగా అనువంశికంగా ఈ రాజరికపు పరిపాలన అనేటువంటిది పొందటానికి ఇంట్లో యజమాని కూడా ఒక రాజుతో సమానం. తన ఇంట్లో తానే రాజు, తన ఇంట్లో ఆ ఇల్లాలే మంత్రి, మహారాణి, కుటుంబ సభ్యులంతా మంత్రి, పరివారము ఇదంతా కుటుంబం. నీ జీవితంలో, నీ వీధిలో, నీ కుటుంబంలో, నీ ఊళ్ళో, ప్రపంచంలో ఒక ఉన్నతమైనటువంటి ఒక స్థితిలోకి నువ్వు వెళ్ళాలని డిసైడ్ అయితే తక్షణమే నువ్వు తీసుకున్న నిర్ణయం శ్యామల అమ్మవారి పైన మనస్సు మళ్ళుతూ ఉంది అంటే మహాకవి కాళిదాస్కి ఏం తెలుసండి? ఆయన యూట్యూబ్ చూశాడా? ఎవరన్నా వీధికి ఒక గురువు దగ్గరికి వెళ్ళి నాలాంటి వాడిని నేను శ్యామల అమ్మవారిని ఎలా పూజ చేయాలని అడిగాడా? ఏం అడగల. భార్య బాధపడుతుందని, తల్లి నాకు విద్యలనివ్వు, నాకు విద్యలని ప్రసాదింప చెయ్యమ్మా అని చెప్పి భగవంతుడితో పోట్లాడి ఆ భద్రకాళి రూపంలో ఉన్నటువంటి, అందుకే కాళిదాసు అన్నారు, కాళీ రూపంలోనే అమ్మవారు కనిపించింది. కాళీ స్వరూపంలో కనిపిస్తే జ్ఞానం కలిగిన తర్వాత శ్యామలగా అమ్మవారు అనుగ్రహించింది. అలాంటి శ్యామల అమ్మవారికి మనం తెలంగాణ ప్రాంతంలో, తెలుగు ప్రాంతాలలోనే కాదు యావత్ ప్రపంచం మొత్తంలో కూడా ఈ మహాకవి కాళిదాసులాగానే ప్రతి ఒక్క ఇంట్లో కూడా
జ్ఞానవంతులు, బుద్ధిమంతమైనటువంటి ఒక స్థితిగతిలో ఉన్నతమైనటువంటి ఒక స్థితి కలగడానికి, ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ రంగాలలో ఉన్నత స్థితి కలగడానికి శ్యామల అమ్మవారి యొక్క ఉపాసనతో వాళ్ళకి సంబంధం ఉన్నా లేకున్నా అమ్మవారిని మీ ఇంట్లో మీరు ఉన్నటువంటి ఒక నిలబడినటువంటి ఒక ప్రదేశంలోనే అమ్మ శ్యామలాంబ నన్ను రక్షించి కాపాడు తల్లి, నాకు విద్యలనివ్వమ్మా, భోగాలనివ్వమ్మా, రాజభోగాలనివ్వమ్మా అని అడిగితే, అమ్మని అడిగితే ఇవ్వకుండా ఉంటుందా? సంతానం ఎంతమంది ఉన్నప్పటికీ కూడా తల్లి పిల్లలందరూ బాగుండాలని కోరుకుంటారు. కానీ సంతానంలో ఉన్నటువంటి వాడు నాకంటే వాడు బాగున్నాడు, వాడికంటే కింద వాడు బాగున్నాడు, నేను బాగోలేను, చుట్టుపక్కల వాడు బాగున్నాడని ఏడుస్తూ ఉంటారేమో. కానీ తల్లి మాత్రం నా బిడ్డలందరూ బాగుండాలనుకుంటుంది. అందుకే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అంటారు. ఇటువంటి మహోత్తరమైనటువంటి ఒక మహాసంకల్పంలో మనమందరం కూడా రాజశ్యామల అమ్మవారిని ఉపాసన ఎందుకు చెయ్యాలయా అని అడిగితే, ఈ విధమైనటువంటి ఒక కలియుగంలో మనమందరం కూడా కలి ప్రభావం చేత మరి బాధపడుతున్నప్పుడు, మన ఈ జీవన మనుగడలో మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళే శత్రువులుగా మారిపోతున్నప్పుడు, మన జీవితంలో నేను చేసే ప్రతి ప్రయత్నం కూడా విఫలమవుతున్నప్పుడు, ఆ చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం కావడానికి మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో నన్ను అడిగితేనో, ఇంకో జ్యోతిష్కుని అడిగితేనో, ఒక మంత్రగాళ్ళని అడిగితేనో, ఒక వాస్తు పురుష దోషం కోసం అడిగితేనో, వాస్తు దోషం కోసం అని చెప్పి ఉన్నవి లేనివన్నీ పీకి పందిరి పెడుతూ ఉంటారు. కాశీనగరానికి సందుల్లో గొందుల్లో వాటన్నిటిలో కూడా ఉన్నాయి. వాళ్ళు బతకట్లేదా? కేరళలో ఒక్కో చోట ఒక్కొక్క ప్రదేశంలో ఇల్లు ఉంటాయి, అది వాస్తు ప్రకారంగా ఉన్నాయంటారా? నేను వాస్తుని తప్పుపట్టట్లా, జ్యోతిష శాస్త్రాన్ని తప్పుపట్టట్లా. ఎంతకాలం ఎన్ని ఒత్తులతో దీపారాధన చేస్తే ఏమొస్తుంది, ఏ గుడికి వెళ్తే ఎన్ని క్షేత్రాలు తిరిగితే ఏమొస్తుందని అంటున్నారు తప్ప, ఈ దేహంలో నిక్షిప్తమై ఉన్నటువంటి ఒక మంత అన్ని భూతములకు అన్నిటికీ కూడా ముల్లోకాలకు అధిపతి అయినటువంటి ఒక ఆ శ్యామల అమ్మవారిని ఒక దేవతకి సంబంధించి పూజ చేస్తేనే 100 నియమాలు ఉన్నప్పుడు, అన్ని దేవతలకి కూడా ఆర్డర్ పాస్ చేసేటువంటి ఒక శక్తిని ఇచ్చినటువంటి ఒక లలితా మహాత్రిపుర సుందరి, ఆవిడ ముద్రిని అని కూడా పేరు, ఆవిడ ఉన్న ఉంగరాన్ని ఇచ్చి అధికారాన్ని ఇచ్చేసినప్పుడు ఆ దేవతకు పూజ చేసేటప్పుడు నా శక్తి సరిపోతుందో లేదో అని భయపడక్కర్లా. అన్ని శక్తులు కలిగినటువంటి ఒక అమ్మవారినే పట్టుకోవటం వల్ల మీ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతాయని, ఈ రాబోయే కాలంలో కూడా ఎవరు అనేక ప్రాంతాలలోకి వెళ్ళి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ను తీరడం కోసం పదే పదే మరి బాధపడకుండా తక్షణమే ఉన్న నిమిషం అమ్మని స్మరణ చేసిన నిమిషంలోనే వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ తీరడానికి కొన్ని వందల సంవత్సరాల తర్వాత, కొన్ని యుగముల తర్వాత అని కూడా అనుకోవచ్చు. మతంగ మహాముని తపస్సు చేస్తే అమ్మవారు దర్శనమిస్తే, మహాకవి కాళిదాసు తపస్సు చేస్తే వచ్చినటువంటి ఒక ఫలితం ఈరోజు 25 సంవత్సరాలన్న ఈ కళకు అమ్మవారు ప్రత్యక్ష రూపంగా మనకి కనిపిస్తూ ఉంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ స్వర్ణాలయ నిర్మాణ మహాసంకల్పంలో భాగస్వాములై మీకున్నటువంటి ఒక సంకల్పాలన్నీ సిద్ధింప చేసుకోవడానికి ప్రత్యేక పూజా కార్యక్రమాలన్నింటినీ కూడా మనం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో సత్తుపల్లిలో పెద్దవంతన దగ్గర తెలంగాణ ప్రాంతంలో యాగశాలలో అమ్మవారు దర్శనమిస్తూ ఉంది. కాబట్టి భక్తులు మీరు ఉన్న చోట కోరికలు నెరవేరిన తర్వాత మీ దగ్గరికి వస్తానని చెప్పి అమ్మవారిని స్మరణ చేసుకోండి, తప్పకుండా మీ ప్రాబ్లమ్స్ తీరుతాయి. మరిన్ని వివరములకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లను సంప్రదించండి. అదే మాదిరిగా రోజుకొక అంశం గురించి ఇక ప్రతిరోజు కూడా ఎపిసోడ్స్ చెప్పుకుంటూ పోదాం. అమ్మవారి వైభవం గురించి. జయ జయ శంకర, హర హర శంకర, కాంచీ శంకర, కామకోటి శంకర, జై కామాక్షి.